ఈ రోజులో చాలా మంది అడుగుతూ ఉన్నారు, 3 మేకులు తీసుకోలేని వాడు ఈ లోక రక్షకుడట అని ఇప్పుడు అవహేళన చేస్తున్నారు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే అది జరిగింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. వీడు ఇతరులను రక్షించను, తనను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినేలా వాని నమ్ముదము. చూచారా? ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలే అన్నారు, వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తనను తాను రక్షించుకోలేడు. తనను తాను రక్షించుకోవడానికి ఆయన శరీరధారికి లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది పాపాంధ కూపంలో మ్రగ్గిపోతున్నటువంటి మానవుణ్ణి పాపము నుంచి విడిపించి పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకు సాక్షులు యూదులే, ఆనాటి పెద్దలే. చాలా క్లియర్ ఇక్కడ వ్రాయబడి ఉంది, ఇతరులను రక్షించెను.